ఎమ్మెల్యే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కాన్సెన్సీ వ్యక్తి కాదు. మా కాన్సెన్సీలో కూడా ఎక్కడ ఏ రోడ్లు ఉన్నాయో తెలియదు, ఎక్కడ ఇటెలలో తెలియదు. ఆయన ఏదో సడన్గా వచ్చారు, అన్నీ కలిసి ఎలాగోలాగా ఒకరిని దించి ఇంక పట్టం కడదామని చెప్పి గెలిపించారు. దగ్గరుండి గెలిపించిన వ్యక్తులు కూడా ఇప్పుడు మోసపోయామని బాధపడుతున్నారు. ఎప్పుడు కనిపించిన వ్యక్తి ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, జరిగిన సమస్యలకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఈరోజు శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ తోటి మేము ప్రయాణం చేసి పలానా వార్డుల్లోకి వెళ్తే ప్రజలందరూ బయటకు వచ్చి మంచి వ్యక్తిని మేము ఓడగొట్టుకున్నాము, మాకు ప్రజా దర్బార్లు ఉండేవి, ప్రజా దర్బార్లకి వెళ్ళి మేము మా సమస్య చెప్పుకొని అర్జీ పెట్టుకుంటే 24 గంటల్లో తేలేది అని ప్రజలు బాధపడుతూ ఉన్నారు. ప్రజలు కూడా ప్రజా దర్బార్ ఎప్పుడు వస్తుంది, వాసుపల్లి గణేష్ కుమార్ మా ఇంట్లో మనిషిని అనాశ కింద మేము దూరం చేసుకున్నామని ప్రజలు కూడా బాధపడుతూ ఉన్నారు. ప్రజలతో పాటు ప్రజెంట్ ఎమ్మెల్యేని గెలిపించిన నాయకులు కూడా బాధపడుతూ ఉన్నారు. లీడర్ క్వాలిటీస్ ఎప్పుడైతే ఉంటాయో రాజకీయంగా ఎంత దూరమైనా మనం వెళ్ళగలుగుతాము. వీళ్ళందరూ కూడా వన్ టైం వచ్చేమో ఏదో గెలిచాము వేరే దగ్గరికి వెళ్ళిపోయాము. కొంతమంది డబ్బులు కాసుపడవచ్చు, కొంతమంది వేరే పదవులు కాసుపడవచ్చు, రకరకాలుగా జరుగుతుంది, రకరకాలుగా వెళ్ళిపోతారు. దానివల్ల మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, నష్టం లేదు. గణేష్ కుమార్ గారు ప్రతి ఒక్కరికి న్యాయం చేశారు, ప్రతి ఒక్కరికి కావాల్సింది ఇచ్చారు. నమ్మకూడనంత విషయంగా కూడా అందరినీ నమ్మి ఆయన దగ్గర పెట్టుకున్నారు. మళ్ళీ అందరూ వస్తారు, అందరూ కూడా సార్ దగ్గరికి వచ్చి పనిచేసి మళ్ళీ మరొకసారి మేము ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం రాబోయే రోజుల్లో.